మనం నిన్న చెప్పుకున్నాం కదా, మమతా బెనర్జీ పని అయిపోయింది, పార్టీ కూడా పోయేటట్టుందని. సరే, పార్టీ అయితే ప్రస్తుతానికి కాపాడుకున్నది, ఇంకంటే పోలే. ఆ, ఏంటంటే అది దాదాపు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, ఇట్లా తెంపితే తెగేటట్టు అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే. మరి టీఎంసీ శాసనసభ పక్ష నేతగా మమతా బెనర్జీ ఎవరైతే సస్పెండ్ చేసిందో వాళ్ళే టీఎంసీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైంది. ఈయననే ఆయన, ఇగో ఈయన రితబ్రత బెనర్జీ అనేట ఈయన ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఈయన అయితే ఎన్నికైండు. ఈయనకు దాదాపు 58 మంది 59 మంది ఎమ్మెల్యేలు ఈయనకైతే సపోర్ట్ చేసిరంట. మొత్తం టీఎంసీకి ఉన్నది 80 మంది. 80 మందిలో దాదాపు 60 మంది నెంబడి ఉన్నారు ఇప్పుడు. అంటే ఓన్లీ 20 మంది ఎమ్మెల్యేలే మమతకు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 2/3 అంటే 53 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే పార్టీ కూడా మమతకు కాకుండా పోతుంది. అంటే పార్టీ కూడా లాగేటువంటి బలము ప్రస్తుతం రితబ్రత బెనర్జీ దగ్గర ఉంది. మరి ఈ రితబ్రత బెనర్జీ ఆ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి స్పీకర్కు లెటర్ ఇచ్చిండు. నేనే శాసనసభ పక్ష నేతను, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అని చెప్పిండు. ఇమీడియట్గా స్పీకర్ కూడా ఓకే చెప్పిండు. ఓకే అని ఈ రితబ్రత బెనర్జీనే టీఎంసీ శాసనసభ పక్ష నేతగా కూడా ఓకే అన్నారు. ఇక మేమే అసలైన టీఎంసీ, కాకుంటే మా లీడర్ మాత్రం మమతా బెనర్జీ. ఆమె వరకు మేము లీడర్ ఒప్పుకుంటాం, కానీ అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో, మమతా బెనర్జీ మేనల్ ఎవరైతే ఉన్నాడో ఆయనను మేము ఒప్పుకోము, ఆయనను తీసి పక్కన పడేస్తే మమతా బెనర్జీ మా లీడరు అని చెప్తున్నారు. కానీ మమతా బెనర్జీ ఆయన అల్లుని పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంక్షోభం ఇట్లే కొనసాగితే టీఎంసీ కూడా మమతా బెనర్జీ చేతుల్లోంచి పోనీకే చాలా దగ్గరికి అయితే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి అంటే నిజంగా అంటే మమతా బెనర్జీ ఎట్లుండే ఎట్లా అయిపోయింది, జస్ట్ 1 మంతే, ఇంకా ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నెల కూడా కాలే ఇప్పటికీ. ఈ నెల కాకముందే గతం టీఎంసీ పోయింది, సీఎం సీటు పోయింది, మమతా బెనర్జీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇక మమతా బెనర్జీ వర్గంలో 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరి ఇప్పటికైతే మమతా బెనర్జీ మా లీడర్ అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏం కథనో చూడాలి. బీజేపీ ఆపరేషన్ తోటి ఒక్కొక్క పార్టీ కొలాప్స్ అవుతుంది. ఆల్రెడీ అని చెప్పుకున్నాం నిన్న. మహారాష్ట్రలో 2 పోయినాయి, ఇక్కడ 2 పార్టీలు పోయినాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ పోయింది, శివసేన పోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ కూడా అవుట్ అయిపోయింది. ఈయన షిండే అయిపోయిండు రితబ్రత బెనర్జీ. మరి రితబ్రత బెనర్జీ ఈయన శాసనసభ పక్ష నేత కావడంతో మమతా బెనర్జీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయితే పడ్డది మమతా బెనర్జీ.